తమిళ స్టార్ హీరో విక్రమ్, డైరెక్టర్ పా రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన తంగలాన్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తగ్గించుకొని 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ మాత్రం చాలా ఆలస్యమైంది. డిసెంబర్ 9న ఎలాంటి ప్రకటన లేకుండానే సైలెంట్గా ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది తంగలాన్ మూవీ. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ చిత్రం అందుబాటులో ఉంది. 1850లో బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కాన్సెప్ట్తో గోల్డ్ హంట్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. అయితే తంగలాన్ను ఓటీటీలో విడుదల చేయొద్దంటూ తిరువల్లూరుకు చెందిన పేర్కోడి మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా సీన్స్ ఉన్నాయని, బౌద్ధ మతం గురించి చాలా పవిత్రంగా చూపించారని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. కేసు విచారణ అనంతరం ఈ సినిమా తాజాగా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది.